సో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట్ ఎఫెక్ట్స్ స్టూడియో. ఈరోజు మనం అయితే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూస్ చేసి 3D కెమెరా ట్రాకింగ్ అనేది ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. సో గైస్ మనం అయితే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసాం అనమాట. సో ఇక్కడ ఒక వీడియో అయితే ఇంపోర్ట్ చేస్తున్నాను చూడండి. సో వీడియో ఇంపోర్ట్ చేశాను. ఇంపోర్ట్ అయితే చేశాక ఇలా డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ చేశాక ఇక్కడ 12%కి పెట్టాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎఫెక్ట్స్లో పర్స్పెక్టివ్ అని ఉంటుంది చూడండి, 3D కెమెరా ట్రాకర్ అని ఉంటుంది. సో దాన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు ట్రాకింగ్ చేస్తుంది. సో ట్రాకింగ్ చేయడానికి కాస్త టైం అయితే తీసుకుంటుంది. సో ఆ టైం వరకు మనం అయితే వెయిట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఈ ఫ్రేమ్స్ అనేవి 411 వరకు అయితే అవుతాయి. సో అంతవరకు మనం అయితే వెయిట్ చేయాలి. సో గైస్ ట్రాకింగ్ అయితే అయ్యింది. సో ట్రాకింగ్ అయ్యాక ఇలా చూపిస్తే చూడండి. సో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రా చేయండి. సో డ్రా చేశాక ఇక్కడ క్రియేట్ సాలిడ్ అండ్ కెమెరా ఉంటుంది చూడండి, క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ అయితే వస్తారు. సో ఇక్కడ ప్రాజెక్ట్ పైకి వచ్చి ఇప్పుడు న్యూ కాంపోజిషన్ అని ఉంటుంది చూడండి. సో న్యూ కాంపోజిషన్ పైన అయితే క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేశాక ఇలా వస్తుంది చూడండి. సో ఇక్కడ మనం కాంప్ 1 అయితే ఇవ్వాలి. సో ఓకే అయితే క్లిక్ చేశాను. సో ఇక్కడ కాంపోజిషన్ అనేది యాడ్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఇమేజ్ అనేది మనం ఇంపోర్ట్ చేద్దాం. సో ఒక ఇమేజ్ అనేది ఇంపోర్ట్ చేస్తున్నాను చూడండి. సో ఈ ఇమేజ్ నాకు కావాలి కాబట్టి సో ఈ ఇమేజ్ని మనం అయితే కాంప్ 1కి అయితే చూడండి ఇక్కడ ఇలా సెట్ చేశాను. సో ఇప్పుడు ఈ కాంప్ 1 దగ్గర క్లిక్ చేసుకొని Ctrl+D అని క్లిక్ చేయండి. సో Ctrl+D మళ్ళీ Ctrl+D చేస్తున్నాను. సో Ctrl+D 4 టైమ్స్ మనం అయితే లేయర్ని Ctrl+D అదే డూప్లికేట్ అయితే చేసాం. సో ఇక్కడ కాంప్ 2 దగ్గర డబుల్ క్లిక్ చేయండి. సో డబుల్ క్లిక్ చేశాక ఈ వాల్ పేపర్ని అయితే తీసేద్దాం. సో తీసాక మళ్ళీ మనం వాల్ పేపర్ అయితే ఇంపోర్ట్ చేద్దాం. సో ఈ వాల్ పేపర్ నచ్చింది కాబట్టి ఇంపోర్ట్. సో ఇది ఇలా మన కాంప్ 2లోకి ఎంటర్ చేసేయండి. సో ఇక్కడ ఈ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎస్ చేయండి. ఎస్ టైప్ చేస్తే మనకి సైజ్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఇంక్రీజ్ చేశాక మళ్ళీ ఇక్కడ కాంప్ 3 దగ్గరికి రండి. సో కాంప్ 3 దగ్గరికి వచ్చి మళ్ళీ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ కాంప్ 3 అనేది ఓపెన్ అవుతుంది. సో కాంప్ 3 దగ్గర ఈ ఇమేజ్ అనేది తీసి ఇంకో ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేద్దాం. సో ఫైల్ ఇక్కడ ఇలా ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇదైతే ఇలా డ్రాగ్ చేసేయండి. ఈ ఇమేజ్ని డ్రాగ్ చేశాక ఇప్పుడు ఇక్కడ ఒక ఇమేజ్ దగ్గరికి వచ్చి ఎస్ టైప్ చేయండి. సో ఈ స్కేల్ అనేది ఇలా పెంచండి. సో స్కేల్ అడ్జస్ట్ చేశాక కాంప్ 4 దగ్గరికి రండి. కాంప్ 4 పైన అయితే డబుల్ క్లిక్ చేసుకుంటారు. సో ఈ ఇమేజ్ని అయితే డిలీట్ చేసేయండి. సో డిలీట్ చేశాక మళ్ళీ ఫైల్, ఇప్పుడు ఫైల్ మనం అయితే ఒక ఇమేజ్ని అయితే ఇంపోర్ట్ చేయాలి. సో ఈ ఇమేజ్ నచ్చింది కాబట్టి ఇంపోర్ట్ అయితే చేశాను. సో ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంపోర్ట్ చేస్తున్నాను చూడండి. సో ఈ ఇమేజ్ నచ్చింది కాబట్టి ఇంపోర్ట్. సో ఈ ఇమేజ్ని మనం కాంప్ 4కి అయితే తెచ్చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కాంపోజిషన్లన్నీ క్లిక్ చేసుకోండి. షిఫ్ట్ హోల్డ్ చేసుకొని మొత్తం అన్ని సెలెక్ట్ చేసుకోండి. సో మొత్తం అన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడికి డ్రాగ్ అయితే చేసేయండి.
సో డ్రాగ్ చేశాక ఇవన్నీ 3Dకి ఇచ్చేయండి. సో 3Dకి ఇచ్చాక సో ఇప్పుడు మనం దీన్ని అయితే ఇప్పుడు బ్లెండ్ మోడ్, ఇప్పుడు ఈ ట్రాక్ సాలిడ్ ఉన్నా చూడండి. సో ట్రాక్ సాలిడ్ పైకి వెళ్ళి బ్లెండింగ్ మోడ్స్లో స్క్రీన్ అని పెట్టేయండి. సో స్క్రీన్ అని పెట్టాక సో ఇదైతే డిలీట్ చేస్తున్నాను. సో డిలీట్ చేశాక ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో చూడండి ఇక్కడ మనకైతే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అనేది పోయింది కాబట్టి ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్ళి 3D కెమెరా ట్రాకర్ అని ఉంటుంది. సో మనం పాయింట్స్ అనేవి సో ఇక్కడ నాకు నచ్చింది కాబట్టి సో ఇలా సెలెక్ట్ చేసుకొని క్రియేట్ నల్ అనేసి చేయండి. సో నల్ అనేది ఇక్కడ మనకు యాడ్ అయింది. సో యాడ్ అయింది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ ట్రాక్ నల్కి ఈ కాంపోజిషన్ అయితే మనం పేరెంట్ అయితే చేయాలి. సో ఇలా డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ చేశాక సో ఇక్కడ మన ఇమేజ్ అనేది ఉన్నది. సో ఇది ఇలా డ్రాగ్ చేయండి ఇక్కడ వరకు. సో ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. ఇప్పుడు కాంప్ దగ్గరే మన ఇమేజ్ తాలూకా సైజ్ అనేది పెంచుకోవచ్చు, స్కేల్ చేసుకోవచ్చు. చూడండి స్కేల్ అయితే చేస్తున్నాను. సో స్కేల్ అయితే చేశాను. సో ఇప్పుడు కాంప్ 2కి అయితే రండి. సో చూడండి ఆ ఇమేజ్ అనేది అక్కడ స్టిక్ అయ్యే ఉన్నది. సో ఇప్పుడు మనం కాంప్ 2కి అయితే ఇవ్వాలి కాబట్టి సో వీడియో పైన అయితే క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ 3D కెమెరా ట్రాకర్ పైన అయితే క్లిక్ చేసుకుంటారు. సో ఓకే, ఇలా చుట్టూ ఈ పాయింట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక రైట్ క్లిక్ చేస్తే క్రియేట్ నల్ అనేసి వస్తుంది. సో క్రియేట్ నల్ చేశాక చూడండి ఇక్కడ బ్లూ కలర్ వచ్చింది. ఒకవేళ మీరు నల్ తాలూకా నేమ్ అనేది చేంజ్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ ప్రీ కాంపోజ్ అని ఉంటుంది. సో నల్ 2 అనేసి నేమ్ అయితే ఇవ్వండి. సో నల్ 2 అనేసి ఇచ్చాక ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మళ్ళీ ఇక్కడికి అయితే వస్తారు. సో నల్ 2 అనేది వచ్చింది చూడండి ఇక్కడ. సో నల్ 2 అయితే మనం కాంప్ 2కి పేరెంట్ లింక్ అయితే చేద్దాం. సో ఇది ఇలా పెట్టేయండి. సో ప్లేస్ చేశాక చూడండి మన ఇమేజ్ అనేది ఇంత ఇక్కడైతే ఉన్నది. సో ఇది ఇలా డ్రాగ్ చేసుకోండి. సో ఇలా అయితే మనం డ్రాగ్ చేసుకున్నాక చూడండి మన ఇమేజ్ అనేది ఇలా ఉన్నది. సో ఇక్కడైతే మనం క్లిక్ చేసుకొని సో ట్రాన్స్ఫార్మ్లో ఎక్స్ పొజిషన్ అయితే ఇచ్చాను చూడండి. సో ఓరియంటేషన్ స్కేల్, ఇప్పుడు స్కేల్ అయితే ఇచ్చేద్దాం. స్కేల్ ఇంత పెద్దదైతే క్రియేట్ చేశాను. సో క్రియేట్ చేశాక ఇలా వై యాక్సిస్ చూడండి. సో జెడ్ యాక్సిస్ అయితే ఇలా రొటేట్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ నుండి ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇలా మనం 3D ట్రాకింగ్ చేసి మనం అయితే ఒక పాయింట్స్ క్రియేట్ చేసి మన ఇమేజెస్ అనేవి 3D వ్యూలో మనం అయితే చూపించవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ గైస్.